जय सद्गुरु महाराज को जय। श्रीधर शिवराम दीक्षित संप्रदाय मुनको जय। श्री भागवतुल कृष्णदास गुरुं भजे। శీర్షపద్యం 26 పరమార్థ జ్ఞాన ప్రకాశం. పనిబడి శాస్త్రముల్ పరిశోధనము చేయ, పనిబడి శాస్త్రముల్ పరిశోధనము చేయ, గురువు గురువని బదులు గుర్తు చేసే, సద్గురు దరి చేరి సురముని జనులెల్ల మూల స్థానము గనియు ముక్తులైరి. జన్మతో గలిగిన జగము అటును బాయ, జగముతో గల్గిన జగము అటును బాయ, గురుదేవుడని గనులు గుర్తు చూపిం. ఆ గుర్తు విడచియో ఏ గుర్తు పోయినా, దరిలేని సంసార దహనమగును. సర్వలోకంబులకు నేది సారమగును, మహిని మహోన్నతమగుచు నే మార్పులేక, వెలయు సత్యంబు నిరుగు ఎవరి వశము, నిజము నెరిగిన గురుస్వామి నేర్పకున్నను. నిజమెరిగిన గురుస్వామి నేర్పకున్నను. అచల ఋషి దూరు రమణార్య సద్గురుభ్యో నమః. పనిబడి శాస్త్రములు పరిశోధనము చేయుచున్నారు కానీ, గురువు అని బదులు గుర్తు చేస్తున్నారు కానీ, సద్గురువు దరిచేరి సుర ముని జనులెల్ల మూలస్థానము గనియు ముక్తులు అయినారు. మామూలు గురువులు ఎంతమందిని మనము ప్రాధేయపడినా కూడా వాళ్ళకు తెలియనప్పుడు మనకు తెలపలేదు. ఎందుకనగా గురువులంటే ఎన్నో విధములుగా ఈ సృష్టిలో ఉన్నారు కాబట్టి, వాళ్ళకు నచ్చిన విధముగా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి, ఇది ఎవరికి నచ్చడం గురించి కాదు. ఈ బోధ ఎవరికైనా జనన మరణము అనేది పోగొట్టుకోవాలనే తాపత్రయంతోనే మానవుడు నిజమైన సద్గురువు అనగా తాను నిజమైన దేవుణ్ణి ఎరిగి ఉంటేనే ఇంకొకరికి ఆయన ఇలా ఉన్నాడు, ఈ దారిలో వెళ్ళండి, ఈ ఉపదేశం తీసుకోండి, దీనిపైన ప్రయాణం చేయండి, అప్పుడే మీకు ఆ గుర్తు తెలియబడునని వాళ్ళు ఆ యొక్క రహస్యాన్ని ఎరిగిన వారైతేనే మనకు తెలపగలరని తెలుపుతున్నారు. జన్మతో కలిగిన జగము అంటూ బయకొని మనకు ఉన్నారు. గురుదేవుడని గనులు గుర్తు చూపిస్తే ఉన్నారు. ఆ గుర్తు విడిచిన ఏ గుర్తుకు మనం పోయినా కూడా దరిలేని సంసార దహనము. అటువంటి గురువు దగ్గరికి మనము ఆ విధంగా కనుక్కొని సద్గురుని వెతికి సాధించినప్పుడే ఈ యొక్క సంసారము దహనమైపోతుంది. సర్వలోకములకు అనేది సారమగును, మహిమ ఉన్నంత మరుగునే మార్పు లేక, అన్ని లోకములలో ఉన్న ఈ యొక్క సారాన్ని మనం వెతికి వెలయు సత్యములు మనము తెలుసుకొని, ఎవరికి వశమో ఈ జగత్తు, ఎవరు వశపరుచుకున్నారో ఈ జగత్తును, అటువంటి వాడు మాత్రమే మనకు సాధింప చేయగలడు. కానీ ఎలాంటి వాడై ఉండాలంటే నిజమెరిగిన గురుస్వామి ఉంటేనే మనకు నేర్పగలడు. కానీ
నిజమం ఎరుక్కోకుండా, నిజమనేది తెలియక, నిజమనగా ఏమిటి, నిజమనగా దైవాన్ని ఎరగటం. దైవాన్ని ఎరిగిన గురువు అయితే మనకు దైవమునకు దారి చూపగలడు, కానీ ఇతరులు చూపలేరని తెలపడమైంది. జై సద్గురు మహారాజుకు జై.